హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. భాద్రపద మాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయము అనగా గొప్ప వినాశనము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రద్ధ కర్మలు చేస్తారు. అందువలన దీనిని పితృపక్షము అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వులు విశ్వాసం. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని ఒకనాడు మహాలయ పక్షములో ప్రతి దినమును గాని ఒకనాడు గాని శ్రద్ధము చేయవచ్చును. అలా చేసిన వారి పితృలు సంవత్సరము వరకు సంతృప్తులవుతారని స్కాంద పురాణంలో ఉంది. పితృపక్షాన్ని చాలా ప్రాంతాలలో పండగలా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజు ఈ పితృపక్షం మొదలవుతుంది. ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 20 నుంచి మొదలవుతుంది. అలాగే అక్టోబర్ 2వ తేదీన ముగిస్తుంది. మహాలయంలో ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి సూర్యునికి నీరు సమర్పించి గాయత్రి మంత్రాన్ని పఠించాలి. పూర్వీకులకు స్మరించుకుంటూ నీళ్లు, పువ్వులు, పాలు, గంగానది పవిత్ర జలాలు, నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టాలి. చేసిన తప్పులకు క్షమాపణను అడగాలి మరియు తన పూర్వీకుల ఆశీర్వాదం పొందాలి. ఇంట్లో సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ఒక స్త్రీ మరియు పురుష బ్రాహ్మణుడిని ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టండి. ఇంటిపై వాలే కాకులు, ఇతర పక్షులు జీవాలకు ఆహారం పెట్టాలి. పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు పావురం లేదా పక్షుల రూపంలో ఇంటికి వస్తారని పండితులు చెప్తున్నారు. అందుకే భోజనం ఏర్పాటులు చేసి ఉంచాలి. ఇంకా చెప్పాలంటే పితృపక్షం సమయంలో ఆహారంలో వెల్లుల్లి ఉపయోగించకూడదు. పితృపక్షం సమయంలో ఏ రకమైన కర్మ అయినా మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది. పక్షకాలాన్ని పీడ దినాలుగా పరిగణిస్తారు కాబట్టి శుభకార్యాలను అస్సలు చేయరు. పితృపక్షం సమయంలో కుటుంబ సభ్యులు కొత్త వస్తువులను కొనకూడదు. సూర్యాస్తమయం తరువాత ఇంటిని శుభ్రం చేయకూడదు. ఎవరైనా అతిథి లేదా అపరిచితుడు ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. వారికి ఆహారాన్ని అలాగే మీరు చేయగలిగిన సహాయం చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకుల పేరున పెట్టండి. ఈ పనులకు దూరంగా ఉండండి. పితృపక్షం సమయంలో అన్నం, మాంసం, వెల్లుల్లి, ఉల్లి, వంకాయ, తామసిక మరియు బయటి ఆహారం తినడం మానుకోండి. కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి. శ్రాద్ధ ఆహారంలో పప్పు, ఉసిరి, శనగ, నల్ల జీలకర్ర, నల్ల ఉప్పు, నల్ల ఆవాలు మరియు పాత ఆహార పదార్థాలను ఉపయోగించవద్దు. పితృపక్షంలో శ్రద్ధం చేయాల్సిన వ్యక్తి తన జుట్టు, గడ్డం మరియు గోర్లు కత్తిరించకూడదు. ఈ సమయంలో ఉతకని మరియు మురికి బట్టలు ధరించడం కూడా మానుకోవాలి. పని చేసేటప్పుడు తోలుతో చేసిన వస్తువులు ధరించకూడదు. లెదర్ పర్సు ఉపయోగించకూడదు. శ్రాద్ధ సమయంలో మంత్రాలను జపించేటప్పుడు ఎలాంటి అంతరాయం కలిగించవద్దు. పితృపక్షంలో సమయంలో పొగాకు, సిగరెట్లు, మద్యం, గుట్కా వంటి వాటిని మానుకోండి. ఈ సమయంలో ఏ విధమైన వ్యసనం మీకు ఫలాన్ని ఇవ్వదు. శ్రాద్ధం రోజున కర్మ చేసే వ్యక్తి పదే పదే ఆహారం తీసుకోకూడదు. ఇది మీ పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది. పూజకు ఇనుప పాత్రలను ఉపయోగించవద్దు. దానికి బదులుగా బంగారం, వెండి, రాగి లేదా కంచుతో చేసిన పాత్రలను ఉపయోగించండి. పితృపక్షం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. కొత్త వస్తువులు, కొత్త బట్టలు కొనకూడదు. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.